పత్తిశ్రీ పార్థివనామ సంవత్సర పుష్యశుద్ధ పంచమి శుక్రవారం రోహిణీ నక్షత్రం 16-12 వివిత్యాజ్యం 32-14 రావి 6-3 తైతులాకరణం సర్వార్థ సిద్ధియోగం దీర్ఘాయుష్యమస్తు ఆరోగ్యమస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు ధన కనక వస్తువాహన సమృద్ధిరస్తు సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. శాస్త్రీజీ, మన సుబంధీరావుకి సంబంధం స్థిరపడింది. ఫిరోజుకైన సంబంధం ఉండనే ఉంది కదా. ఈ 2 వివాహాలు ఒకే మారు చేద్దామని మా వాళ్ళ కోరిక. దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. చిత్తం, మనవి చేస్తా. రేపు మాఘశుద్ధ పంచమి గురువారం దివ్య చకోరమైన లగ్నం కానివ్వండి. ఆ ముహూర్తం వారికి కూడా అనుకూలంగా ఉండాలిగా. శాస్త్రీజీ, బడేగాం వెళ్ళి కాకాజీ వారితో సంప్రదించి స్థిరపరచుకురండి. చిత్తం, శుభస్య శీఘ్రం. రేపే తదాస్తు అనిపించుకొస్తాను. మధ్య ఈ రాయభారాలేమిటో. ఇంకా నయం, కాకి చేత కౌరంపలేదు. ఇటు వియ్యం అటు కయ్యం, 2 జంటగా సాధించుకోవద్దు. సాధించని మనకేం కావాలి? పెళ్లి చేసి ఆ పిల్లని పంపితే మన భారం తీరిపోతుంది. సరే కానియండి. తల్లి లేని పిల్ల ఇన్నాళ్ళు పెంచి కడకు రాకపోకలు కంటి చూపులు కూడా లేకుండా. మీ ఇష్టం. మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరు? 10 మంది నన్నంటారు కానీ. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మహాప్రభు, వివాహం 1000 ఏళ్ల పంట. తమరు తీవ్రంగా ఆలోచించాలి. అసలు వాళ్ళ ఎత్తు ఆయనకు అర్థమైతేగా ఆలోచించటానికి. ఇంకా వాళ్ళకి ఏమెత్తుంది చెప్పు? పాపం అని 2 ఊళ్ళు ఇచ్చాం, అదే 10,000 అనుకుని పోయారే. ఊరికే పోలేదు. రఘుబాయినిచ్చి రేపు వివాహం చేస్తే ఈ ఆస్తి ఆ ఆస్తి కలిస్తే ఇక బడేగామే ఉంది. సముద్రంలో కాకిరెట్ట, సమయం చూచి ఎప్పుడో స్వాహ అనుకోవచ్చు అని. తెలిసిందే? అయితే రఘుని వాళ్ళకే ఇవ్వాలని సిద్ధాంతమే ఉంది. ఇవ్వను. మీ అక్కగారు చనిపోతూ చెప్పిందటగా. ప్రాణం పోయేటప్పుడు తెలుసో తెలియకో ఏదో చెబితే నా ఇష్టం. దారిని పోయేవాడికి ఇచ్చి మూడేస్తారు. దానికేం కర్మం? మన తిమ్మోజికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరక ఉంచుకుందాం. చిత్తం, మాఘశుద్ధ పంచమి తదాస్తు అనుకున్నట్లేగా. నాకు సెలవు ఇప్పింది. అనుకోవడానికేం గాని వాళ్ళ ముగ్గురిని ఒక్కమారి ఇక్కడికి రమ్మనండి. వీరికి చూడాలనుంది. పరాయి వాళ్ళమా? అయ్యో కాదమ్మా. మరి అరే రమ్మనండి. ఆ ముహూర్తం విషయం సమక్షంలోనే ఆలోచిస్తాం. చిత్తం, సెలవు.
రఘు రఘు బావా నీవా చెప్ప సరే పోతాను. రఘు నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? పేరుకు తగినట్టే ఉన్నావు. భలే దేశ్. నా పేరు శ్రీ 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 తిమ్మోజీ రాయణం గారు, బడేగాం యువరాజులు గారు. రఘు మీరు మా తాలూకు శ్రీ 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 యువరాణి గారు. నీ మొహానికి అదొకటే తక్కువ. నేనేం బాగలేను? నేనెన్ను పిలుస్తాడతానని మాకు నాకు చెప్పింది నిన్ను బాగా చెంపలు వాయించమని. దేవుడమ్మా, మరి ఇంత మోట సరసమా? నాకేం సరసమే ఈతడితో. ఓయబ్బా, ఇప్పుడు ఇలాగే అంటారు. రేపు ఆ మూడు ముళ్ళు పడగానే చాలే నీ మారాముళ్ళు. వెళ్ళావయ్యా, పోవయ్యా పెర్రి మగడా. పోయి ఏం చేయను మోతి? అది నేను చెప్పాలి. నువ్వు చెప్పబోతే నాకేం తెలుస్తుంది మోతి? చెబితే మాత్రం తెలిసేస్తుంది. మోతి 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 నువ్వు చెప్పినట్టు అల్లా చేస్తాను. చెప్పా? సరే, పోయి ప్రియా అని, ప్రేసి అని, రఘు అని ముద్దు పెట్టుకో. ముద్దు ముద్దు అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మోతి? జై వీర హనుమాన్. ఇంతేనా మోతి? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. जय वीर हनुमान चलो ब्रह्मचारी, देखो मैं हुशारी जाएंगे शिकारी. देवा प्रेमामया अंतु తెలియాలే నయ్యా. దేవా ప్రేమామయ నీకు తెలియకపోవయ్యా. దేవా ప్రేమామయ గాలిలో నా దీపమెట్టి పాలబడుతున్నానయా. గాలిలో నా దీపమెట్టి పాలబడుతున్నానయా. చిన్నదాన్ని నేను చూస్తే నన్నే బలి చూస్తాదయా. చిన్నదాన్ని నేను చూస్తే నన్నే బలి చూస్తాదయా. मेरे मौला बुला लो मदीने मुझे. मेरे मौला बुला लो मदीने मुझे. मेरे मौला बुला. నీ ఒళ్ళు కళ్ళు చూసి నీ వళ్ళు తగిలినాను. నీ ఒళ్ళు కళ్ళు చూసి నీ వళ్ళు తగిలినాను. నువ్వు వల్లనంటే నేని పాదాలకి నొక్కుతానే. నువ్వు వల్లనంటే నేని పాదాలకి నొక్కుతానే. మంచి మాట చెప్పి నాకి రంగు చెయ్యావే. మంచి మాట చెప్పి నీకి రంగు చేస్తానే. పిల్ల మాట చెప్పి నాకి రంగు